వినికిడి లోపానికి చాలా కారణాలు ఉంటాయండి. ప్రధానంగా చిన్నపిల్లల్లో ఒక టైప్ ఆఫ్ వినికిడి లోపాలు వస్తే, పెద్దవాళ్ళల్లో ఒక టైప్ ఆఫ్ వినికిడి లోపాలు ఉంటాయండి. చెవిలో ప్రధానంగా మనకు 3 భాగాలు ఉంటాయి. బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి అని. బయట చెవిలో మనకు వినికిడి లోపానికి ప్రధాన కారణం వ్యాక్స్ అండి. గుబిలి ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ గుబిలి చిన్న క్వాంటిటీలో ఉంటే మనకు పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదండి. కాకపోతే ఎక్కువగా అక్కడ చేరిపోయి, లేదా చాలామందిలో ఒక హ్యాబిట్ ఉంటుంది, ఇయర్ బడ్స్ వాడుతూ ఉంటారు. జనరల్గా ఇయర్ బడ్స్ అనేది వాడకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే బయట ఫామ్ అయ్యేటటువంటి ఈ వ్యాక్స్ ఏదైతే ఉందో అది ఇంకా లోపలికి చేరిపోయి మొత్తం బయట ఉన్నటువంటి ఆ కెనాల్నంతా మూసుకుపోయి మీకు వినికిడి సరిగ్గా వినబడకపోవడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా ఈ వ్యాక్స్ అనేది తీసేస్తే వినికిడి మళ్ళీ సాధారణంగా వినబడడానికి అవకాశం ఉంటుంది. అలాగే బయట చెవిలో కొన్ని రకాల బోన్ డెవలప్మెంట్ అనమాట. ఏదైతే ఎముక ఉంటుందో, కొంతమంది చల్ల నీటికి, చల్లగాలికి అట్లా ఎక్స్పోజ్ అయినప్పుడు లేదా స్విమ్మింగ్ పూల్లో దిగినప్పుడు ఏమవుతుందంటే దానికి ప్రొటెక్టివ్ మెకానిజంలో కొంచెం బోన్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇలా బోన్ డెవలప్ అయినప్పుడు కూడా బయట కెనాల్ అనేది మూసుకుపోయి మీకు వినికిడి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుందండి. దీన్ని సర్జికల్గా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మూడవది వచ్చేసి ఏదైనా ట్యూమర్ లాంటివి చాలా రేర్గా కొంచెం ఈ బయట ఉన్నటువంటి ఇయర్లో ట్యూమర్లు ఫామ్ అవుతూ ఉంటాయండి. ఈ ట్యూమర్లు ఫామ్ అయినప్పుడు కూడా మీకు వినికిడి లోపం అనేది వస్తూ ఉంటుంది. దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే వినికిడి లోపాన్ని కరెక్ట్ చేయవచ్చు. అలాగే కొంతమందిలో బై బర్త్ పుట్టుకతోటే వాళ్ళకి ఎక్స్టర్నల్ ఇయర్ అనేది మూసుకుపోతుంది. అంటే కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటారు, డెవలప్మెంటల్ అబ్నార్మాలిటీస్ అనమాట. ప్రెగ్నెన్సీ అప్పుడు మదర్ రూమ్లో ఉన్నప్పుడు జరిగేటటువంటి ఈ డెవలప్మెంట్ లోపాల వల్ల బయట చెవి సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల కూడా వినికిడి లోపం అనేది వస్తూ ఉంటుంది. అలాగే మధ్య చెవిలో మనకు 3 చిన్న బోన్స్ ఉంటాయండి. ఈ బోన్స్ అనేది ఒక్కదానికొకటి కలిసి అవి కదలాలన్నమాట. ఒకదానికొకటి కనెక్షన్ తెగిపోయినా కానీ, లేదా ఏదైనా ఒక బోన్ కదలకుండా ఫిక్స్ అయిపోయినా కానీ మనకు వినికిడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. జనరల్గా మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్లో ఏమవుతుందంటే ఈ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల ఈ మధ్య చెవిలో ఉన్నటువంటి బోన్స్ బాగా డెస్ట్రాయ్ అయిపోయి ఒకదానికొకటి కనెక్షన్ తెగిపోవడం వల్ల కూడా మనకు వినికిడి లోపం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఎముకల్లో 3వది స్టేపిస్ అంటారు. అది కొన్ని కారణాల వల్ల ఎస్పెషలీ ఫీమేల్స్లో, ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఇది ఫిక్స్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ ఫిక్స్ అయిపోయినప్పుడు కదలిక తగ్గిపోవడం వల్ల కూడా మనకు వినికిడి అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీనికోసం స్టెపిడోటమీ అనే ఒక సర్జరీ ఉంటుందండి. ఈ సర్జరీ చేయడం వల్ల ఈ ఫిక్స్ అయిన బోన్ని బైపాస్ చేసి ఒక చిన్న పిస్టన్ లాంటిది పెడతాము. ఆ పిస్టన్ యాక్ట్ చేసి మీకు వినికిడి నార్మల్గా అవ్వడానికి, దాదాపు నార్మల్గా అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందిలో, చిన్నపిల్లల్లో ఎస్పెషల్లీ కొంత జలుబు చేసినప్పుడు కానీ, లేదా ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కానీ మనకు మధ్య చెవి నుంచి ముక్కుకు ఒక చిన్న ట్యూబ్ కనెక్షన్ ఉంటుందండి. యూస్టాచియన్ ట్యూబ్ అంటారు. ఈ యూస్టాచియన్ ట్యూబ్ అనేది బ్లాక్ అవ్వడం వల్ల కూడా మనకు మధ్య చెవిలో కొంచెం ఫ్లూయిడ్ అనేది కలెక్ట్ అవుతుంది. ఒక నీరు లాంటిది కలెక్ట్ అవుతుంది టెంపరీగా. అలా కలెక్ట్ అవ్వడం వల్ల కూడా మనకు చెవి మూసుకుపోయి వినికిడి అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఫ్లూయిడ్ని జనరల్గా ఇనీషియల్ స్టేజ్లో, అంటే ప్రాబ్లం వచ్చిన వెంటనే తగినటువంటి చికిత్స తీసుకుంటే తొందరగా ఆ ఫ్లూయిడ్ అనేది, ఆ ట్యూబ్ ఓపెన్ అయ్యి ఫ్లూయిడ్ బయటకు వచ్చేసరికి అవకాశం ఉంటుంది. మీ వినికిడి నార్మల్గా అవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని రోజులు అలాగే ఉండిపోతే అది జెల్ ఫామ్ లాగా తయారై మెరింగోటమీ అనే చిన్న ఆపరేషన్ ద్వారా దాన్ని సక్ చేసేస్తే మీ వినికిడి అనేది సాధారణ స్థాయికి వచ్చేస్తుంది అన్నమాట. ఇది జనరల్గా చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఈ ట్యూబ్ అనేది మనకు పెద్దవాళ్లతో కంపేర్ చేసుకుంటే చిన్నపిల్లల్లో చాలా తక్కువ లెంగ్త్ ఉంటుంది, అలాగే వైడ్గా ఉంటుంది, బాగా లావుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళల్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మరొక కారణం, చిన్నపిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం అడినాయిడ్ అంటారు. మనకు గొంతులో టాన్సిల్స్ ఎలాగ ఉంటాయో ముక్కు వెనక అడినాయిడ్ అనేది ఉంటుంది. ఈ అడినాయిడ్ కూడా ఈ ట్యూబ్ని బ్లాక్ చేయడం వల్ల కానీ, అలాగే పెద్దవాళ్ళల్లో డిఎన్ఎస్ అంటారు, లేదా అలర్జీస్ ఉంటాయి. ఈ అలర్జీస్ వల్ల కూడా ట్యూబ్ బ్లాక్ అయ్యి మిడిల్ ఇయర్లో ఫ్లూయిడ్ కలెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుందండి. ఇది రివర్సిబుల్ ప్రాసెస్ అండి. ఆ ఫ్లూయిడ్ ఒక్కసారి బయటకు తీసేస్తే మీకు వినికిడి సాధారణంగా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇన్నర్ ఇయర్లో మనకు జనరల్గా కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటారండి. బేబీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని రకాలటువంటి ఇన్ఫెక్షన్స్కి గురి కావడం వల్ల కానీ, లేదా మేనరికాల వల్ల, కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అంటారు, మేనరికాల వల్ల కొంతమందికి ఇన్నర్ ఇయర్లో ఉన్నటువంటి న్యూరల్ ఎలిమెంట్స్ దెబ్బతిని
వాళ్ళు పుట్టుకతోటే వాళ్ళు చెవుడు వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. ఇలాంటి వాళ్ళకి పుట్టుకతో చెవుడు వచ్చిన వాళ్ళకి మాట్లాడడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా వినలేరు కాబట్టి వాళ్ళ మాట తీరు కూడా తగ్గిపోతుంది. కాబట్టి పుట్టుకతోటే మూగ చెవుడు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పిల్లలు అంటే అనటామికల్గా అంటే స్ట్రక్చరల్గా ఎటువంటి డ్యామేజ్ లేనటువంటి న్యూరల్ ఎలిమెంట్ దెబ్బతిన్నటువంటి పిల్లల్లో కాక్లియర్ ఇంప్లాంట్స్ అని ఒక సర్జరీ ఉంటుందండి. ఈ సర్జికల్గా కాక్లియర్ ఇంప్లాంట్స్ని చెవి లోపల న్యూరల్ ఎలిమెంట్స్లో ఆ భాగంలో కాక్లియాలో పెట్టి ఒక పార్ట్ బయట ఉంటుంది. ఈ రెండింటికి కనెక్షన్ ఉంటుందండి. ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ వల్ల వీళ్ళకి మళ్ళీ వినగలిగే శక్తి వస్తుంది. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అయిన తర్వాత 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు కొంచెం స్పీచ్ థెరపీ ఇప్పించగలిగితే పిల్లలు మళ్ళీ సాధారణంగా వినడానికి మాట్లాడడానికి కూడా వీలవుతుంది అన్నమాట. సో నార్మల్ లైఫ్ తీసుకురావడానికి వీలవుతుంది. అలాగే కొంతమందికి స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉంటాయండి. అంటే కోక్లియా సరిగ్గా డెవలప్ పోవడం వల్ల కానీ ఇంకొక స్ట్రక్చర్స్ ఇన్నర్ ఇయర్లో ఉన్నటువంటి స్ట్రక్చర్స్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల కానీ ఈ వినికిడి అనే లోపం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం ఏజ్ అయిన వాళ్ళల్లో, పెద్దవాళ్ళలో అబౌవ్ 60 years జనరల్గా ఈ వినికిడి అనేది తగ్గిపోతూ ఉంటుందండి. ఎందుకు అంటే ఇది ఏజ్ రిలేటెడ్ న్యూరల్ లాస్ అన్నమాట. ప్రెస్బయోక్యూసిస్ అంటారు. సో ఏజ్ పెరిగే కొద్దికి సాధారణంగా టాప్ టు బాటమ్ అన్నీ వీక్ అవుతుంటాయి. అలాగే ఈ న్యూరల్ ఎలిమెంట్స్ కూడా వీక్ అవడం వల్ల పెద్దవాళ్లలో వినికిడి లోపం అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఈ నరువు లోపం అనేది జరిగితే దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కుదరని పని. మనము ఎన్ని టాబ్లెట్స్ వాడినా కానీ ఏం చేసినా దీనికి కుదరదు అనమాట. అలాగే దీనికి ఎటువంటి సర్జరీస్ కూడా ప్రస్తుతానికైతే లేవండి. కాబట్టి పెద్దవాళ్ళల్లో వినికిడి సమస్య ఉన్నప్పుడు మెయిన్గా వాళ్ళు వినికిడి యంత్రం హియరింగ్ ఎయిడ్స్ వాడాల్సి ఉంటుంది అనమాట. అది కూడా రోజుకి 6 నుంచి 8 గంటలు మినిమం వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏదైతే కోల్పోయామో దాన్ని వెనక్కి తిరిగి తీసుకురాలేం, కానీ ఉన్నదానన్నా కాపాడుకోవాలి. ఆ స్టిమ్యులేషన్ అనేది ఉండడానికి మనకు హియరింగ్ ఎయిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ విధంగా బయట చెవి, మధ్య చెవి, ఇన్నర్ ఇయర్ అని 3 ఉంటాయండి లోపల చెవుల్లో. ఈ 3 భాగాలకు సంబంధించి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో కొన్ని రివర్సిబుల్ ప్రాసెస్ ఉంటుంది, కొన్నిటిని మనం వెనక్కి తీసుకురాలేం. కాబట్టి ఆల్టర్నేటివ్గా హియరింగ్ ఎయిడ్స్ వాడడం లేదా కాక్లియర్ ఇంప్లాంట్స్ వాడడం వల్ల మనం వినికిడిని మరి తిరిగి పొందడానికి అవకాశం ఉంటుందండి.